హలో రా అందరికీ. సో ఈరోజు అయితే నిన్నైతే ఊరికి వెళ్ళినరా. సో నిన్న మినీ బ్లాగ్ అయితే అప్లోడ్ చేయలే, అదే రొటీన్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేయలే. సో ఈరోజు పొద్దున 9:30 నుంచి రా ఈ వీడియో అయితే. సో వచ్చి చూసేసరికి ఒక్క రోజులోనే ఇంత దరిద్రంగా అయిపోయింది. అంటే ఫ్రిడ్జ్ ముందు నుంచే అలా ఉందిలే, కానీ ఇల్లు అయితే కాసుడ్చుకోలేడు, గిన్నెలు తోముకోలేడు. ఇది ఎండాకాలం కాబట్టి అన్నం కూడా ఖరాబ్ అయిపోయింది. నిన్న వండిన అన్నం కూడా కనీసం చెత్త బుట్టిలో కూడా వేయలేదు. మళ్ళీ వచ్చి నేను అడుగుతాను టిఫిన్ అనేసి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి కనీసం ఆఫీస్కి పొద్దున్న అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయాడు. మా ఆయన అట్లుంటుంది మా ఆయనతోటి. మీ హస్బెండ్స్ ఎట్లుంటారో కామెంట్ చేయండి. తర్వాత ఉన్న గిన్నెలన్నీ తోమేసుకున్నా. తర్వాత శ్రేపప్ప వాళ్ళ ఫ్రెండ్ పక్క రూమ్ పిల్ల ఛాయ్ తాగి బిస్కెట్లు తింటుందంట. ఏడుస్తుంది. మనకు కూడా ఎట్లా ఆకలి అవుతుంది కదా అనేసి నేను పాలు తీసుకొచ్చి చక్కెర వేసుకొని బిస్కెట్లు అయితే ఉంచుకొని తిన్నాం రా. ఇంట్లో కాసులు ఊడ్చేసి ఇక మాఫ్ అయితే పెట్టలేను రా నాయన. ఫుల్ జర్నీ పొద్దున 5:30 బస్కి వచ్చినాను రా. మా ఊరు ఇంచుమించు ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు తెలిసి ఒక 3 అవర్స్ జర్నీ పడుతుంది. అది బస్సులో అయితే మినిమం 4 అవర్స్ పడుతుంది రా. సో ఇక ముచ్చట అయితే పక్కకు పెట్టుండి వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి.